గుడ్ మార్నింగ్ సీ స్క్వాడ్, హౌ యూ బీన్ గ్యాంగ్. సో టుడే వచ్చేసి డే 2 అనమాట. లాస్ట్ వీడియోలో చూపించినట్లయితే మనం హోటల్లో స్టే చేసినాం కదా. సో ఇప్పుడు నేను మొత్తం ఫ్రెష్ అయిపోయినా అండ్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే ఇదనమాట నాది. సో ఇప్పుడే నేను ఫ్రెష్ అయిపోయాను. టైం వచ్చేసి 6:30 అవుతుంది అండ్ హోటల్ నుంచి నా రూమ్ వ్యూ చూసుకున్నట్లయితే ఇదనమాట. బ్యాక్గ్రౌండ్లో డీప్ ఫారెస్ట్ ఉంది, మంచిగా చల్లటి గాలి వస్తుంది, ఇటు సన్ రైజ్ అయింది. బర్డ్స్ సౌండ్ వినిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. చాలా చాలా పీస్ఫుల్ ఉంది. అసలు మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే ఇది. అండ్ ఆల్సో మనం ఈరోజు దర్శనం చేసుకున్న తర్వాత నియర్ బై టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ ఆల్సో అక్కడికి వెళ్ళి తెలుసుకుందాము. నేను కూడా ఫర్ ది ఫస్ట్ టైం కదా. ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ అయితే లాస్ట్ వీడియోలో చూపించినట్లు ట్రావెలింగ్ అయినా, ఫుడ్ అయినా, ఎవ్రీథింగ్, అకామిడేషన్ కూడా మంచిగా ఉంది. సో గాయస్, ఇప్పుడైతే దర్శనంకి వెళ్తున్నాను. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా వే, ఇటు సైడ్ నుంచి అనమాట దర్శనంకి వెళ్ళేది. సరౌండింగ్స్ అయితే భక్తులు అంతమంది అయితే లేరు, యావరేజ్ రష్ ఉంది. సో అందులో నవరాత్రులు కదా, అంత రష్ అయితే లేదు. యాక్చువల్లీ శివరాత్రికి అయితే ఎక్కువ రష్ ఉంటుందండి ఇక్కడ. సో ఇప్పుడు వెళ్ళి లోపలికి ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి మాట్లాడదాం. ఫోన్స్ కెమెరాస్ నాట్ అలౌడ్. లెట్స్ గో. ఆల్రెడీ గ్యాంగ్, ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. కరెంట్లీ టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో దర్శనం చాలా మంచిగా అయింది. చాలా ఎండగా ఉంది. అన్నప్రసాదం కూడా తిన్నాము, ఇన్ ద సెన్స్ లంచ్ కూడా చేసినాము. సో ఫస్ట్ అయితే మనం రూమ్కి వెళ్దాము. రూమ్కి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకోటి, నాకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇక్కడ జరిగినాయి. లైక్ అవి చూసి నేను షాక్ అయ్యా లిటరల్లీ చెప్పాలంటే. సో వాటి గురించి కూడా రూమ్కి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూసినారు కదా, ఇదనమాట మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి. సో ఇటు సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ముందుకు వెళ్తే మన కెమెరా అలౌ చేయరు కాబట్టి ఇక్కడ ఉండే తీస్తున్నాను. జూమ్ చేద్దాం. సో అక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఇలా లెఫ్ట్కి వెళ్తే మనం దర్శనం చేసుకోనికి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇటు సైడ్ అయిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఎగ్జిట్ పాయింట్. మళ్ళీ పొద్దున మనం కారు దిగింది అక్కడే అనమాట. గ్యాంగ్, ఇప్పుడే నేను దర్శనం చేసుకున్న తర్వాత ఒక టెంపుల్కి అయితే వచ్చాను. టెంపుల్ పేరు వచ్చేసి మల్లమ్మ కన్నీరు అని ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత హిస్టరీ ఏంటి అంటే, లోపల ఒక అమ్మవారి విగ్రహం ఉంది. అక్కడ సైడ్లో పక్కన నుంచి వాటర్ భూమిలో నుంచి ఇట్లా ప్రొడ్యూస్ అవుతున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కావట్లేదు. లిటరల్లీ గర్భగుడిలో నుంచి వాటర్ వస్తున్నాయి. సో అవే వాటర్ని మనకు తీర్థంగా కూడా ఇచ్చినారనమాట. సో అవి మల్లమ్మ కన్నీరు అని ఇక్కడ చరిత్ర చెప్తుంది. అండ్ ఆల్సో అసలు లోపలైతే ఎంత పీస్ఫుల్ ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. నాకు ఒకటి అర్థం కావట్లేదు ఏంటంటే, లోపలికి కెమెరా అలౌ చేస్తే మంచిగా వీడియోస్ తీసి మీకు కూడా చూపిస్తుండే. బట్ ఇప్పుడే వెళ్ళి నేను చూసి వచ్చిన. ఆల్రైట్ గ్యాంగ్, ఫైనల్లీ రూమ్కి అయితే చేరుకున్నాను. సో అండ్ ఫస్ట్ మనం ఇక్కడ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే, దర్శనం అయితే సూపర్ అంటే సూపర్ సాటిస్ఫైడ్గా అయింది. అండ్ ఆల్సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద టెంపుల్, సో నేను ఒకటి అబ్జర్వ్ చేసిందంటే, టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం ఒక వాల్ ఉంది. మినిమం ఒక 20 feet అబోవ్ వాల్ ఉంది. సో ఆ వాల్ మొత్తం ఒక స్టోన్తోనే చేసింది. ఆ స్టోన్ పైన సపరేట్ డిజైన్స్ వేసి ఉన్నాయి. లైక్ ఏనుగులు, గుర్రాలు, లైక్ ఎలా యుద్ధం చేసేవాళ్ళు, అప్పట్లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అనేసి లిటరల్లీ దాన్ని చూసి అర్థం చేసుకుంటే కనుక స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఆ టెంపుల్ చుట్టూ తిరిగేలోపు మనకు ఒక స్టోరీ అయితే అర్థమవుతుంది. అసలు అంత బాగా అసలు ఎట్లా డిజైన్ చేసినారో నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ నేను షాక్ అయ్యాను లిటరల్లీ చెప్పాలంటే. అసలు ఎట్ దిస్ పాయింట్, ఆన్ ఏ సాడ్ నోట్, నాకేమనిపిస్తుంది అంటే,
హిందూస్కి చాలా హిస్టరీ ఉందబ్బా. బట్ చెప్పేటోడు లేడు. లిటరల్లీ నాకు కూడా అక్కడ అసలు ఎవరిని అడగాలన్నా మనం తెలియదు కదా. గూగుల్లో చేసిన వికీపీడియాలో జస్ట్ పైపైన అట్లా వస్తుంది కానీ బట్ లిటరల్లీ లాట్ ఆఫ్ హిస్టరీ అయితే ఈ టెంపుల్కి ఉంది. 2nd సెంచరీలో దీన్ని బిల్డ్ చేసినారంటే దట్స్ నాట్ ఏ జోక్. అండ్ కాకతీయ డైనాసిటీ తర్వాత విజయనగర డైనాసిటీ వాళ్ళంతా 15th సెంచరీ వరకు టెంపుల్ ఇంకా ఎక్స్పాండ్ చేసి మంచిగా ఇప్పటి వరకు తీసుకొని వచ్చారు. సో దాన్ని ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కూడా తీసుకెళ్తారు అనుకుంటున్నాను. సో నాకు ఒకటి ఏమనిపించిందంటే ఆ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా హిస్టరీ తెలుసుకోవాలి అనే ఒక థాట్ అయితే నాలో కలిగింది. సో మీరు కూడా రావాలనుకుంటే జస్ట్ ఒక్కసారి రండి. జస్ట్ ఒకసారి వచ్చి ప్లాన్ చేసుకొని చూడండి, అబ్జర్వ్ చేయండి. అప్పుడు అనిపిస్తుంది అసలు ఇంత ఉందా మన లిటరల్లీ చెప్పాలంటే లైక్ అవర్ ఏన్షియంట్ ఇండియన్ కల్చర్ ఇంత బ్యూటిఫుల్గా ఉందా అనేది మనకు అర్థమవుతుంది. మన టెక్స్ట్ బుక్స్లో నిజం చెప్తున్నా ఏం లేదబ్బా. 10th క్లాస్లో ఏం లేదు, ఇంటర్లో కూడా ఏం లేదు. బట్ ఇక్కడ నేను చూసిన తర్వాత నో వర్డ్స్ అంతే. ఎవ్రీథింగ్ కూడా ఎంత క్లారిటీగా ఉన్నాయి. పాతవైనా కానీ లిటరల్లీ అసలు ఎట్లా అప్పట్లో ఏం టెక్నాలజీ యూజ్ చేసి ఆ స్టోన్స్ని చెక్కినారో నాకైతే అర్థం కాలేదు బై లిటరల్లీ. సో ఎనీవేస్ మీరు కూడా హిస్టరీ అయితే తెలుసుకోండి. ఐ జస్ట్ వాంట్ టు సే దట్ హిస్టరీ తెలుసుకోండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫస్ట్ హిస్టరీ తెలుసుకోండి. సో ఫస్ట్ హిస్టరీ తెలుసుకున్న తర్వాత ఇండియాకి ఇంత హిస్టరీ, ఇంత బ్యూటిఫుల్ హిస్టరీ ఉందా అనేసి మనకు కూడా అర్థమవుతుంది. సో నేను కూడా ఎప్పుడు వింటమే ఈ చరిత్రలని అదని ఇదని ఎప్పుడు జస్ట్ చెప్తూ ఉంటే నేను అలా లైట్ తీసుకుంటుండే. బట్ ఇక్కడికి వచ్చి రియల్గా చూసి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నమ్మలేకపోతున్నా నిజంగానే ఇంత ఉందా అనేసి. సో ఎనీవేస్ ఇప్పుడైతే మనము ఇంకా స్టార్ట్ అవుదాము. టైం వచ్చేసి 3:30 అవుతుంది. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవ్వాలి. అట్మాస్ఫియర్ అయితే ఎండ లేదు, వాన లేదు, లైక్ ఇన్ బిట్వీన్ దెమ్. వర్షం వచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే సడన్గా ఎండ వస్తుంది, ఒకటేసారి ఆగిపోతుంది. సో చూద్దాము. వెళ్ళేసరికి మనకి వర్షం అయితే రాకుంటే బాగుంటుంది, ఎందుకంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు వర్షం వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. సో ఇప్పుడైతే మనం ఇంకా స్టార్ట్ అవుదాము. అండ్ ఆల్సో వెళ్ళేటప్పుడు దారిలో మిగిలిన టెంపుల్స్ ఉన్నాయి కదా నియర్ బై ప్లేసెస్. సో అవి కూడా చూసేసి అక్కడ కూడా విజిట్ చేసి దాని గురించి కూడా మీకు చెప్తాను, చూపిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ కెమెరా అలౌడ్ ఉంటే ఖచ్చితంగా మీకైతే వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు వెళ్ళి మనం చూద్దాం. సో ఆల్రెడీ గ్యాంగ్ ఇప్పుడు మనం హటకేశ్వరం అయితే వచ్చినాము. సో ఇక్కడ శ్రీ లలితాదేవి పీఠము అని ఉంది. ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాము. ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది ఏంటి. సో ఇది కూడా ఎక్కడ ఉందంటే టెంపుల్కి నియర్ బై జస్ట్ ఒక 3 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ టెంపుల్ని విజిట్ చేసిన వాళ్ళు ఇది కూడా విజిట్ చేయండి. చిన్న టెంపుల్ ఉంది, మంకీ ఉంది ఇక్కడ, చూసినారా? హలో. సో టెంపుల్ లోపల ఇలా ఉంది. సో ఆల్రైట్ గ్యాంగ్, ఇప్పుడు నెక్స్ట్ స్పాట్కి అయితే వచ్చినాము. దీని పేరే శిఖరేశ్వరం అని చెప్తున్నారు. సో ఇప్పుడు స్టెప్స్ ఉన్నాయి స్టార్టింగ్లో. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, చూసినారు కదా. సో ఎంట్రన్స్ ఇలా స్టెప్స్ ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూద్దాం. సో గ్యాంగ్ హాఫ్ ఆఫ్ ది స్టెప్స్ అయితే ఎక్కినాను. సో చూద్దాం ఇంకా హాఫ్. ఇక్కడ నుంచి పైనుంచి మొత్తం వ్యూ ఒకసారి చూద్దాం, బాగుంది. వ్యూ చూడండి ఒకసారి నా బ్యాక్ సైడ్. ఓ మై గాడ్, దిస్ ఈజ్ క్రేజీ. సూపర్ ఉంది. కెమెరాలో కంటే లైవ్లో నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంది అసలు. అండ్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు నియర్ బై ఉన్న టెంపుల్స్ అనమాట. సో మెయిన్ టెంపుల్ వచ్చేసి శ్రీశైలంలో ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఆన్ ది వేలో అరౌండ్ 5 to 10 కిలోమీటర్స్ మనకి ఆన్ ది వేలోనే కనిపిస్తాయి. సో ఇప్పుడు గ్యాంగ్ లుక్ ఎట్ ద వ్యూ, దిస్ ఈజ్ క్రేజీ బ్రో. సూపర్ ఉంది వ్యూ అయితే, 360 వ్యూ, నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఆల్సో ఇట్ సైడ్ నుంచి స్టెప్స్ ఉన్నవి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి అదిగో అక్కడ ఒక రివర్ అయితే ఫ్లో అవుతుంది, మీకు కనిపిస్తుందా లేదా? అక్కడ వైట్గా ఉంది కదా, సో ఆ వైట్గా ఉంది ఒక రివర్ అనమాట. 4 గోపురాలు కనిపిస్తున్నాయి.
సో గ్యాంగ్ ఇప్పుడు చూసేది మనం ఇది శిఖరేశ్వర టెంపుల్ అనమాట. సో ఇక్కడ ఉంది కదా పైన, ఇది పీక్ పాయింట్ అనమాట. సో అక్కడ నుంచి మనం చూస్తే మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ 4 గోపురాలు ఉంటాయి కదా, అవి కనిపిస్తున్నాయి. బైనో గ్లాసెస్ ఉన్నాయి అండ్ ఆల్సో నంది కూడా ఉంది. నంది మధ్యలో నుంచి చూస్తే ఇంకా మస్తు కనిపిస్తుంది. సో ఇది కూడా మిస్ అవ్వద్ది వచ్చినప్పుడు అయితే. సో ఇక్కడ లొకేషన్ ఇలా ఉంది, కాకపోతే కోతులు ఉన్నాయి ఇక్కడ. సో గ్యాంగ్ చూసినారు కదా పీక్ పాయింట్ ఇది అనమాట. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ వైట్ లైన్, అది వచ్చేసి శ్రీశైలం డ్యాము రివర్, కృష్ణా రివర్ వాటరు. సో ఈ 2 కొండల మధ్యలో కనిపిస్తుంది కదా, సో అదనమాట. కెమెరా ఇంకా జూమ్ చేయడానికి లేదు, బట్ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మంచి సన్ రైజ్ ఉన్నాయి. పైన చూడండి చెట్లు, కొండలు, సూపర్ ఉంది కదా. సో ఈ కైలేశ్వర శిఖరం ఉంది కదా, ఈ స్పాట్ కూడా మిస్ అవ్వద్దు వచ్చినప్పుడు. ఇదైతే సూపర్ ఉందబ్బా. ఇది కూడా 4 గోపురాలు, 4 గోపురాలు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి చూస్తే. బైనో గ్లాస్లో కనిపిస్తున్నాయి, తర్వాత నందిలో నుంచి చూస్తే కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో రివర్ కూడా, కృష్ణా రివర్ మంచిగా ఫ్లో అవుతుంది. సూపర్ ఉంది వ్యూ అయితే. సో ఇదే అనమాట నా ఫ్రంట్ ఉన్న వ్యూ ఇది. సో గ్యాంగ్ చూస్తున్నారు కదా, ఇది శ్రీశైలం డ్యామ్ అనమాట. సో అన్ని గేట్స్ ఓపెన్ ఉన్నాయి నాకు తెలిసి. ఇప్పుడు వాటర్ లిటరల్లీ క్రేజీ ఫ్లో అవుతున్నాయి. అక్కడ చిన్న రెయిన్బో కూడా ఉంది, చూస్తున్నారా డ్యామ్ వాటరు. సో నేను ఎప్పుడు అక్కడ నుంచి వస్తున్నాయి వాటర్. సో ఇది వచ్చేసి శ్రీశైలం డ్యామ్. లాస్ట్ వీడియోలో మనం నైట్ వ్యూ చూసినాం కదా, ఇప్పుడు రిటర్న్లో డే వ్యూ అనమాట. డే వ్యూ ఇలా ఉంది, సూపర్ ఉంది కదా. సో ఇప్పటివరకు అయితే ఫుల్ ఎక్స్ప్లోర్ చేసినాము మనము. సో ముందే డ్యామ్ ఉంది, డ్యామ్ కూడా అయితే నాకు సూపర్ నచ్చింది. వ్యూ పాయింట్ చాలా బాగుంది. సో ఇదే టైంకి ఏంటంటే గేట్స్ కూడా ఓపెన్ ఉన్నాయి కాబట్టి మంచి వ్యూ ఉంది మనకి. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాము.